అజ్ఞాన అంధకారాన్ని పాపి విజ్ఞాన జ్యోతిని వెలిగించేటువంటి జ్ఞాన తరువులైనటువంటి గురువులకు అందరికీ కూడా నమస్సులు తెలియజేస్తూ రెండవ ప్రధానోపాధ్యాయులు ఎం సుధాకర్ జెడ్పీహెచ్ఎస్ పర్లుపాడు మండలం. తప్పట్టు అభినందనలు తెలపండి సార్. నుండి బయట మీకు సపరేట్ గా ఉంటుంది. తదుపరి కార్యక్రమానంతరం అందరికీ గ్రూప్ ఫోటో ఉంటుంది, మనందరం గ్రూప్ ఫోటో తీసుకోవచ్చు. తర్వాత డి గురుస్వామి జెడ్పీహెచ్ఎస్ అల్లీనగరం కొమరూరు మండలం. ఫ్యామిలీస్ ఎవరు కూడా దయచేసి ఫోటోలు తీయదు. ఇంకా అంటూనే ఉన్నాము, ఇద్దరు ముగ్గురు తీస్తూనే ఉన్నారు. అంటే సూచనని పాటించట్లేదు అర్థం. గురువులు సూచన పాటించకపోతే కొద్దిగా వారు సిద్ధంగా ఉండండి. డి జయవర ప్రసాద్ జెడ్పీహెచ్ఎస్ పిడికివారిపల్లి వైపాలెం మండలి వారు సిద్ధంగా ఉండండి. మేడం గారు ఓకే. ఎందరో మహానుభావులు గురువులు అందరికీ వందనాలు. తర్వాత టి భిక్షాలు జెడ్పీహెచ్ఎస్ గార్లపేట మరిపూడి మండలం వారు సిద్ధంగా ఉండండి. ఓకే అండి. అన్న శాలు అన్ని రెడీ పెట్టుకోండి, టైం వెళ్తున్నారు. మేడం గారి చేతుల అందుకోవాలి. తర్వాత ఈ భిక్షాల్ గారు జెడ్పీహెచ్ఎస్ గార్లపేట మరిపూడి మండలం వారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని దుశ్యాలతో సత్కరిస్తూ ఉన్నారు డిఓ గారు. కిమ్మకుర్తి గ్రానైట్ గనులున్న ఘన కిమ్మకుర్తిలో అన్నిటా తానించినటువంటి కూర్చేపల్లి వంశం ఎమ్మెల్యే దరిసి వారికి దుశ్యాలతో సత్కరించవలసిందిగా వారి యొక్క ప్రేమ భావాన్ని వారి ఉన్నత ఆదర్శాలని అందరూ పుణిపుచ్చుకొని మీ అందరికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకొని టీచర్స్ డేగా మనము జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ కూడా నమస్కారాలు మరొకసారి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు అవార్డీస్ మన డిస్ట్రిక్ట్ లెవెల్ అవార్డీస్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన ప్రకాశం జిల్లా నుంచి స్టేట్ లెవెల్లో అవార్డ్స్ పొందుతున్న అందరు టీచర్స్కి కూడా శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో మీ అందరికీ కూడా తెలుసు, ఇప్పుడు ఇక్కడ నా ముందు మాట్లాడిన వారందరూ కూడా టీచర్స్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్స్ ప్రతి ఒక్క ఇండివిజువల్ లైఫ్లో కూడా టీచర్స్ రోల్ ఎంత ఇంపార్టెంట్ అనేది గురించి కూడా ఇక్కడ చెప్పారు. ప్రతి ఒక్క పిల్లలకు కూడా పుట్టిన టైం నుంచి ఎండ్ వరకు టీచర్స్ రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వారి ఒక వాల్యూస్, ప్రిన్సిపల్స్, వారి ఎంటైర్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందన్నది డిటర్మైన్ చేస్తున్న ఒక ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే టీచరే. ఇప్పుడు అందరు కూడా మనం చెప్తాము, నాన్న వారి అమ్మ ఒక పిల్ల మీద ఎంత ప్రేమతో ఉంటారో దానికంటే ఇంకా ఎక్కువ ప్రేమతోనే టీచర్స్ ప్రతి ఒక్కరు కూడా తన స్టూడెంట్స్ ని ట్రీట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక పేరెంట్స్ వారి పిల్ల మీద అంటే కేర్ తీసుకోవడం అది నార్మలే, అంటే ప్రతి ఒక్కరు కూడా వారి పిల్లలు వారు చూసుకుంటారు. బట్ ఎవరో ఒక ఇంటి పిల్ల, ఎవరో ఒక పేరెంట్స్ వారి పిల్లల్ని తన పిల్లల్లాగా భావించి వారి ఫ్యూచర్ కోసము దాంట్లో కేర్ తీసుకు
తీసుకుంటూ పని చేస్తున్న టీచర్స్ అనేది నన్ను అడిగితే పేరెంట్స్ కంటే వారు టీచర్స్ స్టేటస్ అనేది దానికంటే పైన ఉంటుంది. చదువు రావటం లేదు, ఎందుకు రావటం లేదు అన్నాను. చదువు రావటం లేదు మేడం, అందుకే ఇంట్రెస్ట్ పెద్దగా లేదు అన్నారు. దెన్ 2-3 సార్లు అడిగాను, డిఫరెంట్ క్వశ్చన్ అడిగాను అతనితో. బట్ ఇదే చెప్పారు, మేడం నాకు చదువు రాదు మేడం, రావట్లేదు మేడం, ఇంట్రెస్ట్ లేదన్నా. మళ్ళీ అడిగాను, మీకు ఏ టీచర్ నచ్చుతుంది అన్నారు. దానికి అతను చెప్పారు, నాకు తెలుగు టీచర్ నచ్చుతుంది అన్నారు. ఎందుకు అబ్బా మీకు తెలుగు టీచర్ నచ్చుతుంది? ఆమె చిన్నగా చెప్తారు మేడం అన్నారు. మిగతా టీచర్ మీకు చిన్నగా చెప్పట్లేదన్నా, కొద్దిగా ఫాస్ట్గా చెప్తారు మేడం, నాకు అంత అర్థం కావట్లేదు. సో దానివల్ల నాకు ఆ మిగతా సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ లేదు, తెలుగు సబ్జెక్ట్ అయితే బాగా ఇంట్రెస్ట్ ఉన్నారు. సో ఇది ఒక స్మాల్ థింగ్, బట్ దానివల్ల ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు అందరు కూడా టీచర్స్ రోల్ ఒక్క పిల్ల లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్. గురుదక్షిణగా భావించే పూజ్యులైన గురువులకు, ఉపాధ్యాయుల దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటున్నాను. చిన్నారులకు ఆశీస్సులు. అదేవిధంగా ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన ఉత్తమ అధ్యాపకుడు, మేధావి, పండితుడు, భారత తొలి ప్రధాని, రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి పుట్టినరోజు సెప్టెంబర్ 5వ తేదీన, ఈరోజు 5వ తేదీన ఆయనకి గౌరవార్థం. ఈ రోజున గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళినటువంటి కలెక్టర్ గారు కానీ, అలాగే మరి మన యొక్క పూజంపల్లి వెంకయ్య గారు జిల్లా పరిషత్ చైర్మన్ గారు కానీ, ఇక్కడ శివప్రసాద్ రెడ్డి గారు కానీ, ఎమ్మెల్యే గారు, దర్శి ఎమ్మెల్యే గారు కానీ, ఇక్కడ డిఈఓ కానీ అందరూ కూడా ఇంత గొప్ప స్థానానికి తీర్చిదిద్దారు అంటే అది గురువులే. గురువు లేకపోతే ఈ డయాస్ మీద ఉండేవాళ్ళు ఎవరు కూడా లేనట్టే లెక్క. ఎందుకంటే గురువుకి అంతటి ప్రతిష్టాత్మకమైన స్థానం ఉంది కనుకనే గురువు ఎప్పుడు కూడా బ్రహ్మతో సమానంగా, ఆ బ్రహ్మ సృష్టిని మరి చేస్తే మరి గురువు అనే బ్రహ్మ మనిషిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని వెలికితీసి తల్లిదండ్రులు కూడా గుర్తించలేనటువంటి అనేకమైన కళలని విద్యార్థులను గుర్తించి వారు నా స్థాయికి ఎదిగే విధంగా మరి తీర్చిదిద్దారు అంటే మరి గురువు ఉండే స్థానం ఎంత గొప్పదో మనం తెలుసుకోవచ్చు. విద్యాశాఖలో మనకి ఉన్నటువంటి అవకాశాలను బట్టి గుర్తించినటువంటి నేషనల్ స్థాయికి మనం అవార్డీస్ పంపించాము, స్టేట్ లెవెల్లోనే పంపించాము. మనకి ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్ మేడం గారి ఆధ్వర్యంలో మరి అందరి సువర్ణ హస్తాలపై మీ అందరినీ అభినందించుకోవడానికి, సత్కరించుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశం తరఫున మరి విద్యాశాఖ తరఫున ఈ వేదికపై ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి యాజ్ ఏ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి మన విద్యాశాఖ అనేది మేడం చెప్పారు చాలా క్లియర్ పాయింట్. టీచర్ అనేవాళ్ళు మన స్కూల్లో మనం పూర్తిగా స్టూడెంట్ పైన మనం తీసుకోవాల్సినటువంటి అతి జాగ్రత్త. తల్లి తండ్రి తరువాత టీచర్ అనే దగ్గర మనం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క బోధనా కార్యక్రమాలు సకాలంలో సవివరంగా సమయానుకూలంగా మనం అందిస్తూ వారి భారత భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఈ స్థాయి మన తల్లిదండ్రులు, అదేవిధంగా మన గురువులు, వారిని స్మరించుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం కోసం మీరందరికీ మరొక్కసారి మనకి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షల పేరు అందిస్తూ